ఎరా ఏందన్నా కడపకు పోయినాడు తిరిగి వస్తాడనుకుంటే ఆడ ఆడనే ఉండిపోయినాడు ఏంది? సరే ఉన్ని ఈడేసేస్తే మన లెక్క, ఆడేసేస్తే ఎవడు లెక్కో. మనకు కావాల్సింది వేసేయడమే. చైర్మన్ ఆయన మాకు వదిలి నేను నీ బామ్మర్ది కడపకు పోయి ఆయన వేసేసి ఆడ చచ్చాడు వాటితో తిరిగి వస్తాం. అసిస్టెంట్ కమిషనర్ చెప్పినాడు కదా నిడిసేయకూడదు. మన గుణాకి ఏమైనాదో తెలుసుగా. ఆ జగన్ గారి కాళ్ళు చేతులు తీసేయాలి. అన్నా సీన్ గారు చెప్పింది నిజమే, అటు చేయటమే కరెక్ట్. ఏందిరా కరెక్ట్? వేసేయమంటే ఇంకా మాట్లాడరా కుమారన్న. ఏసీపీ చెప్పినట్లు ఆడిని పబ్లిక్ లో వేసేస్తేనేగా ప్రాబ్లం. అవును బాబు, ఈడకెత్తుకొచ్చేయండి, పెరట్లో పాతేద్దాం. అట్టాగే రాని అన్ని వస్తాడు. రాని ఈసారి అన్ని వదలకూడదు. ఇవాళ అయిపోయినవరా? రండ్రా అన్నా ఆడు చూడు. అన్నా మన మస్తు అన్నమని తెలిసి ఊరి నుంచి చాలా మంది జనాన్ని దింపినాడు. చూసినావా కడపలో కూడా వీడికి పెద్ద బ్యాచ్ ఉన్నట్టుంటది. ఇదో ఆడు నీకే స్పాట్ పెడతా అంటాడు. అన్నా మన వాళ్ళు ఏం చేస్తామని అడుగుతాండారు. వెనక్కి పోదారా? పోదాం పద, ఊపిరుంటే చాలు పంపుకోవచ్చు. ఏంద్ర పరిగెత్తాడారు? అన్నా మొరటి నా కొడుకులనా బాంబులు వేసినా వేస్తారు, పరిగెత్తండి. ఏందన్నా ఆళ్ళు పోతాడారు? వాళ్ళు ఈ ఊరోళ్ళే, వాళ్ళకి అడ్డదారులని తెలుసు. ఈ ఊళ్ళో ఏడున్నా మన లేసేస్తారు. ఇంకా ఈ ఉంటానికి మన ఎదలవా అన్నా. రెండు టీ ఇవ్వమ్మా. భయపడకు మాలతి, నేనున్నాను. ఐఎమ్ హైలీ డిసప్పాయింటెడ్. సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎవరూ కోఆపరేట్ చేయట్లేదు. మైండ్ యూ, చనిపోయింది ఓ ఆర్డీఓ. ఇదే మీ పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుంటే చూస్తూ ఊరుకునేవాళ్ళ? ఆర్డీఓ వాళ్ళ నాన్నగారు షేవింగ్ చేసుకునేటప్పుడు చచ్చిపోయారని రిపోర్ట్లో రాశారు. సిబిఐకి సపోర్ట్ చేసి త్వరగా కేసును క్లోజ్ చేయాలి. అలా చేయకపోతే ఆ మల్లన్నకి సపోర్ట్ చేసే ఆఫీసర్స్ మీద నేను యాక్షన్ తీసుకుంటాను. మొత్తం విన్నారుగా. ఆర్డీఓ గురించి మీటింగ్ అనగానే నాకు అర్థమైంది ఏ గురించి మాట్లాడతారని. అందుకే లోపలికి వచ్చిన వెంటనే సెల్ ఫోన్ ఆన్ చేసి పెట్టాను. పరిస్థితి ఎలా ఉందంటే రోడ్లో వెళ్ళే ఏ కుక్కరిచ్చినా మనకే ప్రాబ్లం సార్. వద్దు సార్, ప్రస్తుతానికి మనకు ఎలాంటి గొడవలు వద్దు.